నగరంలో ఎక్కడ చెరువులు, ఎక్కడ కుంటలు ఉన్నా కూడా అక్కడ ఆక్రమించేసి భవనాలు నిర్మించేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం హైడ్రా ఈరోజు ఉక్కుపాదం మోపుతోంది. సో అటు నగరంలో కానీ, నగర శివార్లో కానీ చిన్న చిన్న చెరువులు కావచ్చు, లేకపోతే అటు కుంటలు కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా అక్కడ భవంతులు అయితే ఇక్కడ నిర్మాణాలు ఇల్లీగల్గా చేస్తున్నారు. సో అదే కోవలో ఈరోజు నాగార్జునకి సంబంధించి ఒక కన్వెన్షన్ సెంటర్ ఒకటి మాదాపూర్లో ఉంది. సో దాన్ని ఈరోజు హైడ్రా కూల్చివేయడం జరిగింది. సో ఆ నాగార్జునకి సంబంధించిన ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడ అటు సినీ తారల కావచ్చు, లేకపోతే బిగ్ షాట్లు కావచ్చు, వాళ్ళు ఎంతోమంది ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఎన్నో ఈవెంట్లు జరిగాయి. అటు సినిమా ఈవెంట్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పర్సనల్ ఈవెంట్స్ కావచ్చు. ఈ కన్వెన్షన్ సెంటర్లో చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది నగరం ఏదైతే హైటెక్ సిటీ ఉందో, హైటెక్ సిటీ నడి బొడ్డున ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఉంది. సో విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా ఆల్రెడీ మొత్తం డెమాలిష్ అయిపోయింది కన్వెన్షన్ సెంటర్. సో ఇక్కడే పక్కనే మనకి ఒక చెరువు కూడా ఉంది. సో ఆ చెరువు ఏదైతే ఉందో, సో ఈ చెరువులో నుంచి దాదాపుగా 2 ఎకరాల భూమి మొత్తం బఫర్ జోన్లో ఉంది. అండ్ దాంతోపాటు 1.12 ఎకర్స్ ఏమో FTL ల్యాండ్ ఉంది. సో ఈ రెండు కూడా మనం చూసుకుంటే కనుక కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఇది మొత్తం 10 ఎకరాల పరిధిలో ఉంది. సో అందులో నుంచి 3.12 ఎకర్స్ ఏదైతే ల్యాండ్ ఉందో, ఈ 3.12 ఎకర్స్ ల్యాండ్ అనేది మనకి చెరువుకి సంబంధించి ఉంది. సో దీన్ని ఈరోజు హైడ్రా కూల్చివేయటం జరిగింది. ఒక్కసారి దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ నాగార్జున గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక్కసారి నాగార్జున గారి ట్వీట్ చూస్తే మనకి స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ను సంబంధించి కూల్చివేతలు చేపట్టడం చాలా బాధాకరం అని నాగార్జున గారు ఇప్పుడే మనకి ట్వీట్లో కూడా పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు మేము ఎలాంటి భూమిని కబ్జా చేయలేదు, ఆ భూమి పట్టా భూమి, ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమంగా గురి కాలేదు, ప్రైవేట్ స్థలాల్లో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేయడం జరిగింది అని చెప్పి ఆయన ట్వీట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది అని నాగార్జున తన ట్వీట్లో చెప్పడం అయితే జరిగింది. దీన్ని చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటాము నేను అని చెప్పి ఆల్రెడీ నాగార్జున ట్వీట్లో చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఈ భూమి పైన మనకి ఈ కన్వెన్షన్ పైన రేవంత్ సర్కార్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంది. కానీ ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షను. ఇక్కడ ఇల్లీగల్గా సినీ యాక్టర్ నాగార్జున ఈ భవనాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ కట్టినటువంటి ఈ భవనం ఇల్లీగల్ అని చెప్పి రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. సో ఒకసారి మనం చూసుకుంటే అటు అసెంబ్లీలో కూడా దీని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ గత ప్రభుత్వంలో చాలామంది ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారేమో, సన్నిహితులు ఉన్నారేమో, అందుకే ఏ ప్రభుత్వం కూడా అసలు ఈ కన్వెన్షన్ పైన చర్యలు అనేది తీసుకోలేదు అని చెప్పి ఇదివరకే రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు నాగార్జున తన ట్వీట్లో పేర్కొన్నట్టు నాకు ఎలాంటి నోటీస్ అయితే ఇవ్వలేదు, ఈరోజు మార్నింగ్ కూడా ఇది కూల్చివేసేటప్పుడు కూడా నాకు ఎలాంటి నోటీస్ అయితే ఇవ్వలేదు అని చెప్పి నాగార్జున తన ట్వీట్లో చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ డేటెడ్ 21/8/24 నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో, సో ఆయన ఆల్రెడీ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఏవి రంగనాథ్ IPS గారికి. సో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ దట్ ద కన్వెన్షన్ హాల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ తమ్మిడికుంట, షేర్లింగంపల్లి మండల్ ఆఫ్ రంగారెడ్డి district, which is clear encroachment. It is also represented that the structure is built within FTL area protected by raised retaining walls towards the water side, tank water side. The structure was constructed by raising the original ground level, thereby reducing the water spread area of the kunta. సో ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాటర్ లెవెల్ ఏదైతే ఉందో, సో ఆ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతోంది. సో ఆ కుంటలో నీళ్లు మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతున్నాయని చెప్పి ఆయన క్లియర్గా గమనించినట్టు ఏవి రంగనాథ్ గారికి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ డీటెయిల్డ్ FTL మ్యాప్ షోయింగ్ ద ఎన్రోచ్మెంట్ పార్ట్ ఆఫ్ కన్వెన్షన్ విత్ ఇన్ FTL అండ్ బఫర్ జోన్ బౌండరీస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ ద రెడీ రెఫరెన్స్ కీపింగ్ ఇన్ వ్యూ
ఆఫ్ అబోవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు టేక్ ఇమీడియట్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మేనర్ అని చెప్పి ఆల్రెడీ ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ ఏదైతే ఉందో ఇన్కన్వెన్షన్కి బఫర్ జోన్లో ఉందో సో ఆ బఫర్ జోన్ వరకే దీన్ని కూల్చివేయడం జరిగింది. అటు ఎఫ్టీఎల్ కావచ్చు, ఇటు బఫర్ కావచ్చు. ఈ 3.13 ఎకర్స్లో ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో సో ఆ కన్స్ట్రక్షన్ వరకే కూల్చేయడం జరిగింది. దీని తర్వాత కూడా ఇన్కన్వెన్షన్ ఇంకా వెనక పార్ట్ ఉంది. సో వెనక పార్ట్ని ఎక్కడ కూడా టచ్ చేయలేదు గవర్నమెంట్ హైడ్రా. సో జస్ట్ ఆ బఫర్ జోను, ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ వరకే దీన్ని కట్ చేయడం జరిగింది. సో చూడాలి దీని తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో సో అక్కడ సన్నిహితులు ఉన్నారు, ఆయనకి మినిస్టర్స్, ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు నాగార్జున గారికి. సో అందుకే వాళ్ళు చర్యలు తీసుకోలేదేమో, కానీ మేము అలా కాదు అని చెప్పి హైడ్రా పెట్టిన తర్వాత దీని అయితే కూల్చడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఎన్నో జ్ఞాపకాలు ఎంతో మందికి మిగిలించినటువంటి ఈ ఇన్కన్వెన్షన్ సెంటర్ ఈరోజు కూల్చేయటం అయితే జరిగింది. సో చూడాలి మళ్ళీ ఈ కేసు అయితే కోర్టులోకి వెళ్తోంది. సో కోర్టులో ఇప్పుడు దీని మీద తీర్పు ఎలా వస్తుందో, దాని తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ అటు గవర్నమెంట్ తీసుకుంటుందో లేకపోతే ఇటు నాగార్జున గారు తీసుకుంటారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కిషోర్తో చెక్కు, మన స్టార్స్, హైదరాబాద్.